ఆత్మ సహచరులు చాప్టర్ 13. హియలీ సరస్సు వద్ద మళ్ళీ ప్రత్యక్షం లియోనారా. మా ఈ శోధన ప్రయాణంలో కొన్ని సంతోషకరమైన సంఘటనలు, మరికొన్ని భయానక సంఘటనలు ఉన్నప్పటికీ మేము అన్నింటి నుంచి జ్ఞానాన్ని పొందుతున్నాము, అన్నింటి నుంచి అనుభవాలను పొందుతున్నాము. అంతా ఓ 100 జన్మల సారాంశాన్ని మేము గ్రహించగలిగాము. మేము మరింత ముందుకు సాగాలనుకున్నాము. మా క్రింద ఉన్న నీటిలోని కల్పనలు గులాబీ రంగులో మెరుస్తున్నాయి. నేను లెస్లీ వైపుకు చూడగా ఆమె దిగడానికి సిద్ధమా అన్నట్టు చూసింది. నేను సరే అన్నాను. మా విమానం మెల్లగా నీటిని ఎగజిమ్ముతూ క్రింద ఉన్న నీటిలో ఆగిపోయింది. మేము ఒక పెద్ద పర్వతంపై ఉన్న సరస్సుపై దిగాము. ఇది ఏ ప్రాంతమై ఉంటుందో అని ఆలోచించసాగాను. లెస్లీ, ఇది హీలీ సరస్సు. ఇక్కడ నేను సముద్ర విమానాన్ని ఎలా క్రిందికి దించాలో సాధన చేసేవాడిని. అంటే మనం మన వాస్తవ ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టామన్నమాట. నిజమేనా? సరిగా చూడండి. ఖచ్చితంగా ఇది అదే. నేను మరోసారి పరిసరాలను పోల్చి సరిచూసుకున్నాను. అంతలో లెస్లీ, అటు చూడండి అని చూపుడు వేలుతో చూపింది. అక్కడి ఇసుకలో మరో మార్టిన్ సీబర్డ్ విమానం ఆగి ఉంది. ఓ, నేను చెప్పాగా ఇక్కడికి సముద్ర విమానాలను నడపడం నేర్చుకోవడానికి చాలామంది వస్తారని. సరే, మనం తిరిగి మన ప్రపంచాన్ని చేరామన్నమాట. మేము విమానం కాక్పిట్ నుంచి కిందికి దిగి అట్టే లోతు లేని నీటిలో నడుస్తూ ఒడ్డును చేరాము. లెస్లీ ఇసుకలో ఆగి ఉన్న సీబర్డ్ విమానం వద్ద పరిగెత్తింది. ఎవరక్కడా అంటూ గట్టిగా అరిచింది. ఎవరూ లేరా అంటూ నేను ఆమెను చేరుకున్నాను. ఆమె ఏ సమాధానమూ చెప్పక దాని కాక్పిట్ వద్ద అవాక్కై నిలబడింది. ఇసుకలో నిలిపిన ఆ విమానం మా గ్రౌలీ సీబర్డ్కి కవలలా ఉంది. అదే రంగు కాక్పిట్లో కూడా మా పేర్లే ఉన్నాయి. అంతా కాకతాళీయంగా జరిగిందా? సరిగ్గా మన విమానం లాంటిదే మరొకట అడిగింది లెస్లీ. చాలా విచిత్రంగా ఉందే. తాను పరిసరాలను పరికిస్తూ, ఇలా చూడండి, ఇక్కడ మన పాదాల గుర్తులు తప్ప మరెవ్వరివీ లేవు. విమానాన్ని ఇలా ఇసుకలో ఆపి పాదముద్రలు కూడా పడకుండా నడిచి వెళ్ళటం ఎవరికైనా సాధ్యమేనా? అసలు మనం మన వాస్తవ ప్రపంచానికి తిరిగి వచ్చామని మీరు నిశ్చయంగా చెప్పగలరా? నాకు మటుకు మనం ఇంకా కల్పన లోకంలోనే ఉన్నామనిపిస్తోంది అంది. ఇది హీలీ సరస్సుకు నకలా? మనం ఇంకా ఆత్మరూపంలోనే ఉంటే మన పాదముద్రలు ఇసుకపై ఎలా పడతాయి? ప్రశ్నించాను. మీరన్నది నిజం. మనం ఇంకా కల్పన లోకంలోనే ఉంటే ఇక్కడ మన ప్రత్యామ్నాయ రూపాలు ఉండాలిగా. కానీ అలాంటి వారు ఎవరూ లేరే అంది. ఆ వెంటనే మాకు కొంత దూరంలో లేజర్ కిరణాల వెలుగు కనిపించింది. అందులోంచి నీలం రంగు జీన్స్, తెల్లటి చొక్కా ధరించిన మా ప్రత్యామ్నాయ ఆత్మ లియోనారా నడిచి వచ్చింది. ఆమెను చూడగానే నా భార్య పరుగున వెళ్ళి ఆమెను కౌగిలించుకుంది ఆనందంతో. మీరు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమెను కౌగిలించుకుంటూ, మీరెందుకు అకస్మాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్ళారు అడిగాను. ఆమె నవ్వుతూ సరస్సు తీరం వద్ద ఇసుకలో కూర్చుంటూ మమ్మల్ని కూర్చోమన్నట్టుగా సైగ చేసింది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏ సంఘటనలను ఎదుర్కోబోతున్నారో నాకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే అకస్మాత్తుగా కనిపించకుండా పోయాను. మీరు అభిమానించే వ్యక్తులు మీరెంతో అనుభవం గడించి ఎదగాలని సిద్ధపడితే వారి దారిలో వారిని స్వేచ్ఛగా వదిలివేయాలి. ఇప్పుడు జరిగింది అదే. మీ మధ్య నేను గోడలా ఉంటే మీరే విధంగా జరిగే సంఘటనల నుంచి అనుభవాలను పొందగలరు? ఆమె నా వైపు తిరిగి నవ్వుతూ, ఇది హీలీ సరస్సు యొక్క ప్రత్యామ్నాయ రూపం. కేవలం సరదా కోసమే ఆ విమానం అలా ఇసుకలో నిలిచి ఉంది. నేను గ్రౌలీ సీబర్డ్ కవలను ఒకదాన్ని సృష్టించుకుని ఇక్కడ ఈ సరస్సుపై సాధన చేస్తూ మీకోసం వేచి ఉన్నాను అంది. ఆమె లెస్లీ భుజాన్ని తడుతూ, నీవెంత సూక్ష్మగ్రాహివి. నా పాదముద్రలు ఇక్కడ పడలేదని చక్కగా గ్రహించావు. ఇది దేనిని సూచిస్తుందో తెలుసా? నీ అంతరాత్మ సూచించిన శ్రేష్టమైన మార్గాన నీవు ప్రయాణించు, అంతేకాని వేరొకరిని అనుసరించవలసిన అవసరం లేదని చెబుతుంది. అయినా ఈ విషయం నీకు ఇదివరకే తెలుసనుకో అంది. లియోనారా, మీ అంతరాత్మ సూచించిన శ్రేష్టమైన మార్గం మాకెలా తెలుస్తుంది? మీ ధర్మాధర్మ విచక్షణా శక్తి మాకెక్కడిది? అసలు మేము ఎలా నిన్ను అనుసరించగలము? ఇంతకు ముందు తాతియానా, ఇవాన్ల ప్రపంచంలో ఏం జరిగింది? అంతా రక్తపాతమే కదా అడిగింది లెస్లీ. ఆమె మౌనంగా తలాడించింది.
మేము వారిని ఎంతగా అభిమానించాము, కానీ వారిని చంపింది అమెరికన్లు, వారిని చంపింది మనమే. బాధతో గట్టిగా అరిచింది లెస్లీ. వారిని చంపింది మీరు కాదు, వారిని చంపింది మీరని ఎలా అనుకుంటున్నావు? ఆమె లెస్లీ చిబుకాన్ని పైకెత్తుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ, కల్పన ప్రపంచంలో ఏదీ యాదృచ్ఛికమైనది కాదు, ఏదీ కూడా కారణం లేకుండా జరగదు అంది. మరి దానికి కారణం ఏమై ఉంటుంది? అప్పుడు మీరు మాతో పాటు లేరు. నిజానికి అక్కడ ఎంత ఘోరం జరిగిపోయిందో మీకు తెలియదు. మాస్కోలో ఆ కాళరాత్రి జరిగిన దృశ్యాలు నా మనోఫలకంపై ప్రత్యక్షమవ్వగా ఆమెను ప్రశ్నించాను. రిచర్డ్, కల్పన ప్రపంచంలో అన్ని సంఘటనలు జరగడానికి సంభావ్యత కలదు. ఎంపిక చేసుకునేటందుకు ఎటువంటి ఆంక్షలు లేవు. దేనినైనా స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు, శాంతంగా చెప్పసాగింది లియోనారా. ఇదో పుస్తకం లాంటిది. ప్రతి సంఘటన కూడా ఒక పెద్ద కథలో పదం లేదా వాక్యం లాంటిది. ప్రతి పదం అక్కడ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. దేన్ని చదవాలో, దేన్ని వదిలేయాలో నిర్ణయించేది మన విచక్షణా జ్ఞానం. అణుయుద్ధం గూర్చి రాసిన పేజీని చదివేటప్పుడు నీవు భయంతో నిరాశ చెందుతావా, లేక అది ఏమి బోధిస్తుందో నీవు నేర్చుకుంటావా? ఆ పేజీని చదివినంతలోనే నీవు చనిపోతావా, లేక ప్రక్క పేజీ తిరగేస్తావా? ఒక జ్ఞానిలా నీవు దానిని చదువుతావా లేదా? దాన్ని చదివినంతలోనే మేమేమీ చావము. మేము జ్ఞానులమనే అనుకుంటాను చెప్పాను. మీరు తాతియానా, ఇవాన్ కిర్లోవ్లతో ఒక పేజీని పంచుకున్నారు. ఆ కథ ముగియగానే మీరు వేరొక పేజీని తిప్పారు. కానీ ఆ కథ ఇంకా ఇప్పటికీ ఆ పేజీలోనే ఉంది. ఎవరైతే దానిని చదవాలని అనుకుంటారో వారిని తన అనుభవం ద్వారా ఎంతో కొంత పరివర్తన తీసుకురావడానికి ఆ కథ ఎప్పటికీ అక్కడే ఉంటుంది. కానీ ఒకసారి మీరు దానిని చదివితే మరొక మారి మళ్ళీ చదవాల్సిన పనే లేదు. ఎందుకంటే మీరు దానిని అనుభవించి దాటి వచ్చేశారు కనుక. మరి తాతియానా, కిర్లోవులకు ఏమీ కాలేదా? ధైర్యం చేసి అడిగింది లెస్లీ. ఈ రోజుల్లో మీ పైలట్లు యుద్ధ తంత్రాలను చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్గా మార్చారా లేదా? వారు మహా ఘోరకలిని తమాషా ఆటగా మార్చారా లేదా? వారు ఆటలో తమ దేశాన్ని రక్షించారా లేదా? ఆ ఆటలోని పాత్రలు మీకు తాతియానా, కిర్లోవ్ల లాగా అనిపిస్తారా లేదా? మరి వారంతా ఎవరని అనుకుంటున్నారు? వారా? వారు మాతో పాటే మాస్కోలో జరిగిన విషాదాన్ని వివరించే పేజీని చదువుతున్నవారే అవుతారు, చెప్పింది లెస్లీ. అవును మరి, అంది లియోనారా. మరి వారు కూడా మనమే కదా, ప్రశ్నించాను నేను. అవును. ఆమె కళ్ళు విశాలమవగా, నీవు, లెస్లీ, తాతియానా, మషారా, అట్టిలా, ఇవాన్, అటికన్, టింకు, లియోనారా అందరూ ఒక్కటే. నేను మిమ్మల్ని కలుసుకోవడానికి ఒక హేతు ఉంది. అలాగే మీరు అట్టిలాని కలుసుకోవడానికి కారణం ఉంది. మీరు యుద్ధం, శాంతిలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే వాటికి సంబంధించిన పేజీలపై వాళ్తారు. మీరిరువురు ఎప్పటికైనా విడిపోతామని భయపడుతుంటే, మరణం మీ ఎడబాటుకు కారణమవుతుందని ఆందోళన చెందితే, మీరు ఎడబాటు, మరణాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ జీవిత కాలాలలోనికి ప్రవేశించి అక్కడ మీరు అనుభవపూర్వకంగా నేర్చుకున్న జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేయగలరు. మీరు ఈ భూగోళాన్ని ప్రేమిస్తూ మానవాళి నాశనం గురించి భయాందోళనలతో ఉంటే మీరు జరిగే మంచిని, విపత్తులను రెండింటినీ చూస్తారు. తద్వారా మీరు వ్యక్తిగతంగా ఎన్నుకున్న అవకాశాన్ని బట్టే అంతా జరుగుతుందని మీరు నేర్చుకుంటారు. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటామనేగా మీరు చెప్పేది? నాకు ఈ సామెత ఇదివరకే తెలుసు, కానీ నేను దీనితో ఏకీభవించను అన్నాను. ఆమె నవ్వుతూ తూర్పు దిశగా దిగ్మండలం వైపు చూపింది. ఇప్పుడు సూర్యోదయం అవుతోంది. ఈ సరస్సు తీరంలో నిలబడ్డ మనం బాలభానుడిని చూడబోతున్నాము అంది. తూర్పున చీకట్లు తొలగిస్తూ మెల్లగా వెలుగు పరుచుకుంటుంది. చలిలో మసక చీకటిలో ఆమెతో పాటు నిలబడి ఆమె కథనంలో లీనమైపోయాం. మీ ఎదురుగా స్టాండ్పై క్యాన్వాస్ అమర్చబడి ఉంది. పక్కనే రంగులు, కుంచెలు అన్నీ ఉన్నాయి. ఆమె ఉచ్చారణ మమ్మల్ని హిప్నటైజ్ చేసినట్టుంది. నా ఎడమ చేతిలో రంగులను మిశ్రమం చేసే పళ్ళెం, కుడి చేతిలో కుంచె ప్రత్యక్షమయ్యాయి.
మొదటి కాంతి కిరణం నల్లని ఆకాశంలో ఉదయించింది. మీరు దానిని చూడగలుగుతున్నారా? ప్రశ్నించింది. క్రమంగా బంగారు కరిగించి పోసినట్లు మంచు స్ఫటికాలు ద్రవీభవించి కిరణాలుగా రూపాంతరం చెందినట్లుగా ఆకాశం అరణ్యవర్ణంలో వెలిగిపోసాగింది. రమ్యమైన ఆ రంగుల దృశ్యాన్ని వీక్షించగలుగుతున్నామని సమాధానం చెప్పాము. ఇక ఈ దృశ్యాన్ని క్యాన్వాసుపై చిత్రీకరించండి. ఆ కాంతి కిరణాలను మీ నేత్రాలతో గ్రహించి ఈ సూర్యోదయానికి రంగులతో ప్రాణం పోయండి అంది లియోనారా. నిజంగా అయితే నేను చిత్రకారుణ్ణి కాను, కానీ నా మనస్సులోని ఆ హృద్యమైన దృశ్యం కుంచె ద్వారా జీవం పోసుకోసాగింది. లెస్లీ మంచి చిత్రకారిణి. ఆమె తైలవర్ణ చిత్రంతో కాంతి కిరణాలు సున్నితంగా పరుచుకుంటూ రమణీయంగా సూర్యోదయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. పూర్తి అయ్యిందా? కాసేపటికి అడిగింది లియోనారా. మేము అయ్యిందని తలాడించాము. మీరేం సృష్టించారు? 2 భిన్నమైన సూర్యోదయాలను, చెప్పింది లెస్లీ నా చిత్రాన్ని చూస్తూ. సూర్యోదయాలను కాదు, చిత్రకారులు సూర్యోదయాలను సృష్టించలేరు. వారు కేవలం ఓహ్, అదే సూర్యోదయ చిత్రాన్ని. ఇక్కడ సూర్యోదయం వాస్తవం. మా కళ ద్వారా దానిని చిత్రంగా చిత్రీకరించాము కాదా? అంది లెస్లీ. అలా చెప్పు. మనలో ప్రతి ఒక్కరూ వారి వాస్తవాలను సృష్టించుకోగలిగితే అప్పుడు ఏర్పడే అస్తవ్యస్తాన్ని నువ్వు ఊహించగలవా? మనలో ప్రతి ఒక్కరూ దేనినైతే కొత్తగా ఆవిష్కరించుకోగలుగుతారో దానికి మాత్రమే వారి వాస్తవం పరిమితమవుతుంది, చెప్పింది లియోనారా. నేను తల ఊపుతూ ఆలోచనలో పడ్డాను. ఒకవేళ నేను ఇంతకు మునుపు సూర్యోదయాన్నే చూడకుండా ఉంటే ఇప్పుడు ఈ దృశ్యాన్ని నేను ఎలా చిత్రీకరించేవాడిని? నల్లటి నిశిరాత్రి ఆకాశం ఒక్కసారిగా భళ్ళున తెల్లవారడాన్ని ఎలా ఊహించగలను? లియోనారా కొనసాగిస్తోంది. మన హ్రస్వ దృష్టికి గోచరమయ్యే వాటికి వాస్తవానికి ఏమీ సంబంధం లేదు. వాస్తవం అనేది స్థలకాల పరిమితులలో చిత్రీకరింపలేనిది. వాస్తవం అంటే అతి స్వచ్ఛంగా పరిపూర్ణంగా వ్యక్తమయ్యే ప్రేమ మాత్రమే. మీకు ఎప్పుడైనా ఈ ప్రపంచంతో, ఈ విశ్వంతో మరియు సమస్తమైన వాటితో ప్రేమతో మమేకమై అధిగమించిన భావన కలిగిందా? ఆమె లెస్లీ నుంచి నా వైపు దృష్టి మళ్లించి, అదే వాస్తవం అంటే, అదే సత్యం అంటే, సూర్యోదయాన్ని ఎలా చిత్రీకరించాలి అనేది చిత్రకారుని ఇష్టమో అలాగే ఈ వాస్తవంతో, సత్యంతో మనం ఏం చేయాలి అనేది ఇక మన ఇష్టం. మీ ప్రపంచంలో మానవత అనేది ఈ ప్రేమ నుంచి వేరుపడింది. అది అసూయ ద్వేషాలతో, అధికారం కోసం పోరాటాలతో జీవిస్తూ చివరికి తమ స్వార్థం కోసం భూమాతను కూడా కొల్లగొడుతోంది. ఇదే కొనసాగితే ఆ తర్వాత ప్రజలెవ్వరూ సూర్యోదయాన్ని చూడలేరు. సూర్యోదయం ఎప్పుడూ అక్కడ ఉంటుంది, కానీ భూమి మీద ప్రజలెవ్వరికీ దాని గురించి తెలియదు. క్రమంగా ఆ సుందర దృశ్యాలకు సంబంధించిన కథలు కూడా వారి స్మృతిపథం నుంచి తొలగిపోతాయి. ఓహ్ మషారా, మీ భూతకాలమే మా భవిష్యత్తా అని మనసులో అనుకున్నాను. మరి ఈ ప్రపంచాన్ని ప్రేమతో ఎలా నింపగలం? ఇక్కడ మమ్మల్ని భయభ్రాంతులుగా చేసేవారు, అట్టిలా లాంటి వారు ఎందరో, ప్రశ్నించింది లెస్లీ. మాకు ఒక ఉపమానం చెప్పటానికి అన్నట్టు లియోనారా ఒక క్షణం ఆగి ఇసుకలో ఒక నలుచదరాన్ని గీసింది. ఉదాహరణకు మనం ఒక భయంకర నగరంలో నివసిస్తున్నామనుకోండి అంటూ ఆ నలుచదరాన్ని చేతితో తట్టింది. ఎంతకాలం ఈ నగరంలో మనం నివసిస్తామో అంత ఎక్కువగా దీనిని అసహ్యించుకుంటాము. ఇక్కడ అంతా అశాంతి, వినాశనం, హింస. ఆ నగర ప్రజలను, వారి చేష్టలను మనం అస్సలు ఇష్టపడం. మనం ఆ నగరానికి చెందని వారం. అది మన స్వస్థలం కాదు. ఆమె ఆ చదరం నుంచి వెలుపలికి ఒక వంకర టింకర ఎగుడు దిగుడు గీత గీసి దాని చివరలో ఒక వృత్తాన్ని గీసి కలిపింది. ఒకరోజు మనం మూటాముల్లే సర్దుకుని నగరాన్ని వీడి శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లే పట్టణానికి బయలుదేరాము అంటూ ఇదివరకు గీచిన కష్టతరమైన వంకర టింకర మార్గం ద్వారా వేలిని తిప్పుతూ సాగింది. మనం కుడి ఎడమ మలుపులను ఎన్నుకుంటూ రహదారులు, డొంకదారుల ద్వారా మన ఉన్నత ఆశయాన్ని చేరడానికి ఎంతో శ్రమపడి ఇదిగో ఇక్కడికి వస్తాం అంటూ వృత్తంలో వేలు ఆపింది. లియోనారా ఇలా చెబుతూ చిన్న చిన్న గడ్డి పరకల్ని ఆ వృత్తంలో వృక్షాలుగా గుచ్చింది. ఆ తర్వాత శాంతి నగరంలో అందరూ శాంతి పిపాసులే అని మనం తెలుసుకుంటాము.
మనల్ని ఇక్కడకు నడిపించిన ఉన్నత విలువలని వారు కలిగి ఉన్నారని మనం త్వరలోనే గ్రహిస్తాము. వీరిలో ప్రతి ఒక్కరూ వారి వారి మార్గాలలో ఈ శాంతి నగరాన్ని చేరి సంతోషాన్ని, ఆత్మీయతను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆ ప్రేమని ఆ పట్టణానికి, భూమాతకి పంచుతున్నారు. మన ఈ శాంతి నగరానికి రమ్మని భయంకర నగరంలోని వారిని ఎవ్వరినీ ఒప్పించలేము. శాంతి అంతకు ముందే ఇక్కడ పరిడవిల్లుతోంది. కానీ ఎవరైతే ఎప్పుడైతే అక్కడికి చేరుకోవాలనుకుంటారో వారే అక్కడికి చేరుకుంటారు. శాంతిని కోరేవారు ద్వేషమంటే తాత్వికత లోపించిన ప్రేమని తెలుసుకుంటారు అంటూ నా వైపు చూసింది. మనమంతా ఒక్కటే అన్నదే సత్యమైతే మనల్ని మనం విభజించుకొని పతనం చేసుకోవడానికి ఎందుకు మనం అసత్యాలాడాలి? ఎందుకంత మోసం, దగాకోరులుగా జీవించాలి? ప్రశ్నించాను. మనం శాంతిని ఎలా కోరుకున్నామో అలాగే భయంకర నగరవాసులు వినాశనాన్ని ఎన్నుకున్నారు. కానీ కొంతకాలానికి వారిలో కొందరు హింస వినాశనాలతో అలసిపోయి విసిగిపోయి వారి వారి స్వంత దారుల్లో శాంతిని వెతుకుతూ మనలాగే ఇక్కడికి చేరుకోవచ్చు. ఒకవేళ అక్కడందరూ ఈ పనే చేస్తే ఇక ఆ నగరం శిథిలమైపోతుంది అంటూ భయంకర నగరానికి, శాంతి పట్టణానికి మధ్య 8 అంకె ఆకృతిలో నునుపైన గీతను గీసింది. ఒకరోజు శాంతి పట్టణ ప్రజలు శిథిలమైన భయంకర నగరం ఎలా ఉందో చూడాలనే ఆసక్తితో అక్కడికి బయలుదేరతారు. అక్కడ కలుషితమైన మురికి కాలువలకు బదులు స్వచ్ఛమైన సెలయేళ్ళు, బంజరు నేలల్లోనూ ఖాళీ చేసిన గనుల్లోనూ ఏపుగా పెరిగిన పచ్చటి అరణ్యాలను, స్వచ్ఛమైన గాలిలో పక్షులు కుహుకుహు రాగాలు, పునర్జీవించిన వాస్తవ ప్రకృతిని వారక్కడ చూస్తారు అంటూ ఆమె అక్కడక్కడ కొన్ని గడ్డి పరకలు కూర్చింది. అక్కడ ఓ మూల ఉన్న భయంకర నగరం అని రాసి ఉన్న బోర్డును తొలగించి వారు ప్రేమకు స్వాగతం అనే కొత్త బోర్డు పెడతారు. వారిలో కొందరు అస్తవ్యస్తంగా పెరిగిన తుప్పలను తొలగించి దారులను శుభ్రం చేస్తారు. వారు ఆ నగరం కొత్త పేరుకు తగినట్టుగా అక్కడ జీవిస్తామని ప్రమాణం చేస్తారు. నా ప్రియమైన స్నేహితులారా, అంతా ఎన్నికే, చూశారా? ఇదంతా వారి వారి ఎన్నికే అంది. ఆమె ఏం చెబుతుందో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. చాలా మటుకు లోకాలలో అకస్మాత్తుగా ఏదో అద్భుతం జరిగి రాత్రికి రాత్రి మార్పులు జరగవు. మీరేమంటారు? ఉదాహరణకు 2 శత్రు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనబడడం అనేది చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. పరస్పరం విశ్వాసాన్ని కలుగజేసే చర్యలు అవశ్యం. క్రమంగా మీకు నచ్చిన జీవిత పదాలను ఎన్నుకుంటారు. ఒక్క రాత్రిలో మార్పు ఎందుకు జరగకూడదు? త్వరితగతిన మార్పు చెందటం అసంభవమని ఎక్కడా లేదు కదా? ప్రశ్నించాను. త్వరితగతిన కూడా మార్పు సంభవమే రిచర్డ్. నీవు గుర్తించినా లేకపోయినా నిజానికి అనుక్షణం మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. మీ ప్రపంచంలో భవిష్యత్ శాంతి కోసం మీరు వేసే మొదటి మెట్టు ఎంత వాస్తవమో, ఈ ప్రత్యామ్నాయ కాలంలో ఓ ప్రపంచంలో తన ఆఖరి యుద్ధంలో నాశనం కావడమూ అంతే వాస్తవం. ఎవరంతకు వారు తమ తమ గమ్యాలను ఎన్నుకుంటున్నారు అంతే. సంఘటనలు కాదు మొదలు మారేది, మన మనస్సులు ముందు మారి తీరాలి. అంటే నేను లెఫ్టినెంట్తో చెప్పింది నిజమేనన్నమాట. 1962లో ఒకానొక నా భవిష్యత్తులో సోవియట్ దేశం కయ్యానికి కాలు దువ్వినప్పుడు నేను అణుయుద్ధం ప్రారంభిస్తానని చెప్పడం నిజమే అన్నాను. బహుశా కావచ్చు. ఆ సంవత్సరం కల్పన ప్రపంచంలో అణుయుద్ధానికి అనేక వేల అవకాశాలు ఉండి ఉండొచ్చు. వేలాది యువ రిచర్డ్స్ మరణానుభవాన్ని పొందటాన్ని ఎన్నుకొని ఉండవచ్చు. కానీ నీవు దాన్ని ఎన్నుకోలేదు, చెప్పింది లియోనారా. ఆగండి, ప్రత్యామ్నాయ ప్రపంచంలో నిజంగా లేని ప్రపంచాన్ని బాంబులతో పేల్చినప్పుడు అక్కడ అమాయక ప్రజలు లేరా? నేను మళ్ళీ ప్రశ్నించాను. ఖచ్చితంగా ఉన్నారు. కానీ రిచర్డ్, వారు తమ ప్రపంచం నాశనం కావడాన్ని ఎన్నుకున్నారు. కొంతమంది దానిని పొరపాటున ఎన్నుకున్నారు. అదేమైపోతుందో వారు పట్టించుకోరు. మరికొందరు ప్రతిదాడిని నమ్ముకున్నారు. మరికొందరు తాము శక్తిహీనులమని, దీనిని ఆపడం తమ చేత కాదని భావించారు. కావలసిన భవిష్యత్తును పొందటానికి ఒక మార్గం ఏమిటంటే అది అనివార్యమైనది అని గాఢంగా విశ్వసించడమే, సమాధానమిచ్చింది తను. లియోనారా ఒక్క క్షణం ఆగి ఇసుకలో గీసిన వలయాన్ని చేతితో చెరిపివేసి, ఎప్పుడైతే మనం శాంతి కోరుకుంటామో అప్పుడు శాంతంతో జీవిస్తాము. అంతే, ఇంతకు మించి మరేమీ లేదు అంది. మరి ఆయా ప్రపంచాలలో నివసించే వారితో మాట్లాడడానికి ఏదైనా అవకాశం కలదా? వారేమి నేర్చుకున్నారో తెలుసుకోవటానికి?
వారి అనుభవాలను పంచుకోవడానికి మనకేదైనా అవకాశం ఉందా? ప్రశ్నించింది లెస్లీ. లియోనారా నవ్వి, ఇప్పుడు మీరు చేస్తున్నది అదే కదా అంది. అలా కాదు. ఈ సముద్ర విమానంలో ఎగురుతూ ఇతర విస్తృతులలో గల ప్రపంచాలను చేరుకోవడానికి ట్రిలియన్కు ఒక్క అవకాశమున్న ఈ పద్ధతిలో కాకుండా ఇంకా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని అడిగింది లెస్లీ. నీవు కోరుకున్న నీ ప్రత్యామ్నాయ రూపాలతో మాట్లాడటానికి వేరే మార్గాలనా మీరు అడిగేది? అవును, దయచేసి చెప్పండి అన్నాను. అదేమీ రహస్యమైంది కాదు, కానీ చక్కగా పనిచేస్తుంది. నీవు ఏ ప్రత్యామ్నాయ రూపంతో మాట్లాడాలనుకున్నావో మొదట గాఢంగా ఊహించుకో రిచర్డ్. నీవు దేనిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో దానిని అడిగినట్లు భావించుకో. అలాగే వారి సమాధానం నీకు వినిపించినట్లు భావించు. ఇక దీనిని ప్రయత్నించి చూడు అంది లియోనారా. నేనా? ఇప్పుడేనా? ఉద్వేగంతో అన్నాను. నీవే, ఎందుకు కాకూడదు? నేను కళ్ళు మూసుకోనా? నీ ఇష్టం. ఎటువంటి క్రతువు అక్కర్లేదా? అలా చేయడం వల్ల నీకు ఉపశమనం కలుగుతుందని అనుకుంటే అలాగే చేయి. ఒకసారి దీర్ఘంగా శ్వాసించి రంగురంగు కాంతులతో నింపబడిన ఒక గది యొక్క తలుపులు తెరుచుకున్నట్టు ఊహించు. ఆ కాంతిలో కదులుతున్న వ్యక్తిని లేదా పొగమంచులో అస్పష్టంగా కనిపిస్తున్న వ్యక్తిని గమనించు. లేదా కాంతిని, పొగమంచును వదిలేసి అక్కడ నీవు ఓ కంఠస్వరాన్ని వింటున్నట్టుగా భావించు. కొన్ని మార్లు దృష్టి కంటే శబ్ద తరంగాలే చాలా స్పష్టంగా వినిపిస్తాయి. లేదా కాంతిని, శబ్దాలను వదిలేసి ఆ వ్యక్తి యొక్క జ్ఞానం నీలోకి ప్రవహిస్తున్నట్లుగా తాదాత్మ్యం చెందు. లేదా నీవు కలుసుకోగోరే వ్యక్తి నీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడని భావించి ప్రశ్నలు అడుగు. లేదా ఏదో ఒక పదాన్ని ఉచ్చరించు. అది నీకు మంత్రం అనుకో. తరువాత నీకు కావలసింది నీవు ఊహించుకో అంది. నేను ఊహను, మంత్రాన్ని ఎన్నుకున్నాను. కళ్ళు మూసుకుని నా ప్రత్యామ్నాయ రూపం నా ఎదురుగా నిలిచి నేనేమి తెలుసుకోవాలో నాకు తెలియజేయాలని మనసులో గాఢంగా ఊహించుకున్నాను. క్రమంగా నా మనసు తేలిక కాసాగింది. లేత వర్ణాలు, గాలిలో తేలుతున్న పూరేకులు దర్శనమిస్తున్నాయి. ఇక ఏదైనా మంత్రాన్ని పునశ్చరణం చేయాలనుకున్నాను. క్రమంగా రంగులు అగోచరమయ్యాయి. నా కళ్ళ వెనుక నీలి మేఘాలు కనిపిస్తున్నాయి. ఈ విశ్వం అంతా నేనే, అంతా ఒక్కటే. బాహ్యంగా కనిపించే వైవిధ్యాలు కేవలం భ్రమలు మాత్రమే అని నా మనసుకు అనిపించగానే అద్వైతం అన్న శబ్దం ఒక మంత్రంలా నాలో స్ఫురించింది. మరుక్షణం నా మదిలో మెరుపులు మెరిసినట్లయింది. ఒక ఎండుగడ్డి మైదానంలో ఆగిన పాత బైప్లేను రెక్క సమీపంలో ఒక యువకుడు కనిపించాడు. అతని తల వెనుకగా ప్రకాశిస్తున్న కాంతి వలన అతని ముఖవర్చస్సు సరిగా కనిపించడం లేదు. కానీ అతని కంఠధ్వని మాత్రం చాలా స్పష్టంగా వినబడుతోంది. గుర్తుంచుకో, ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచానికి మీరు ఇలా విమానంలో అంతర విస్తృతులలో పయనించడానికి నీకు లెస్లీ శక్తి అవసరం. అలాగే ఆమెకు నీ విమాన చోదనా సామర్థ్యం అవసరం. మీరిద్దరూ కలిసినప్పుడే మీరు వేరొక ప్రపంచాన్ని చూడగలరు. తిరిగి నా కళ్ళ వెనుక ఓ మెరుపు మెరవగా కంగారుగా కళ్ళు తెరిచేశాను. ఏమైనా జరిగిందా? ప్రశ్నించింది లెస్లీ ఆసక్తితో. అవును, జరిగింది. కానీ ఆ పద్ధతి ఇంకా నైపుణ్యంతో ఎలా ఉపయోగించాలో నాకు తెలియడం లేదు. నాకు ఏదో వినిపించింది, కానీ అది నాకు సరిగా అర్థం కాలేదు అన్నాను. నీకెప్పుడు అవసరమవుతుందో అప్పుడే దానిని నీవు అర్థం చేసుకుంటావు. నీవేదైనా నేర్చుకుని దాని అనుభవం పొందటానికి సాధన చేస్తున్నప్పుడు నీకు ఆ సాధన సమయంలోనే నీకు ఆ అనుభవం ఎలా కలుగుతుంది? అందుకే మొదట కొంత గందరగోళంగా ఉంటుంది అంటూ లియోనారా లేచి నిలబడి వీడ్కోలు పలుకుతున్నట్లుగా లెస్లీని మృదువుగా ఆలింగనం చేసుకుంది. మీరప్పుడే వెళ్తున్నారా? అడిగాము ఇద్దరం ఏకకాలంలో. నేను వెళ్తున్నానా నేను నేను వెళ్తున్నానా నేను అదృశ్యం కావచ్చు గాక, కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని వీడను. మనమంతా వేరువేరు వ్యక్తులమా? నేను దశదిశలా వ్యక్తమయ్యే బిందువు వలె కేంద్రీకరింపబడిన ప్రజ్ఞను నేను. మీరు కూడా నా అంతటి వారే. వాస్తవంగా మనకు జనన మరణాలనేవి లేవు. నన్ను మీ నుంచి వేరుగా చూడకండి. అది అంతా అవాస్తవం అంటూ ఆమె అదృశ్యమైంది. నేను, లెస్లీ అలా ఇసుకలో చాలాసేపు కూర్చునిపోయాము. లియోనారా గీచిన నగరాలను, 8 అంకెను, నగరంలోని చెట్లను తిరిగి పునశ్చరణ చేసుకున్నాము.
తర్వాత ఇద్దరము గ్రౌలీ వద్దకు చేరి కాక్పిట్లో కూర్చున్నాము. ఇక ఏమి జరగనున్నదో ఆసక్తితో అన్నాను నేను. మొదట ఈ సరస్సు వద్ద దిగినప్పుడు మనం ఈ కల్పన ప్రపంచం నుంచి బయటపడ్డామనుకున్నాము. కానీ ఈ ప్రయాణంలో మనం అతి తక్కువ సమయంలోనే అపారమైన అనుభవాన్ని పొందాము. ఇక మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి అంది లెస్లీ. నాకు అలాగే అనిపిస్తుంది. ఇక మనం తిరిగి మన ఇంటికి ఎలా చేరుకోవాలో అన్నది మన తదుపరి పాఠం అంటూ త్రాటిల్ని ముందుకు నెట్టాను. మనసులో ఎటువంటి ఊహలు లేవు. దేనినో చూడాలనే ఆరాటమూ లేదు. గ్రౌలీ ఇంజిన్ పెద్దగా శబ్దం చేస్తూ గాలిలోకి లేచింది. ఇంత సులభమైన చర్యను త్రాటిల్ కనబడనప్పుడు నేనెందుకు చేయలేకపోయాను అని మనసులో ఆశ్చర్యపోయాను. మేము గాలిలో లేచిన మరుక్షణం సరస్సు చుట్టూ ఉన్న పర్వతాలు అట్టే మాయమైపోగా తిరిగి మేము సంభావ్యతకు ఆస్కారమున్న అనేక ప్రపంచాల మీదుగా ఎగురుతున్నాము. థ్యాంక్ యూ.